రాజకీయాల్లో రెబల్స్ హవా పెరిగిపోతోంది. 3 పార్టీలకు రెబల్ లీడర్స్ కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. వీరి చర్యలతో పార్టీ ఇమేజ్ కాస్త డ్యామేజ్ అవుతోంది. అయినా పార్టీ హైకమాండ్ మాత్రం వారిపై చర్యలు తీసుకునేందుకు మీనమేషాలు లెక్కిస్తోంది. అసలు వారిపై చర్యలు తీసుకోవడంలో ఆ పార్టీలు ఎందుకు భయపడుతున్నాయి? వారిపై చర్యలు తీసుకుంటే పార్టీకి మరింత నష్టం జరుగుతుందని లెక్కలేసుకుంటున్నాయా? ఇంతకీ ఎవరా రెబల్స్, ఏంటా కథ? లెట్స్ వాచ్. రాజకీయాల్లో సీఎం, పీఎం సీటు అత్యంత ప్రతిష్టాత్మకమైనవి. చాలా మంది లీడర్లు ఒక్కసారైనా సీఎం సీట్లో కూర్చోవాలని కలలు కంటుంటారు. కానీ కొందరికే ఆ అదృష్టం తలుపు తడుతుంది. ఇందులో పార్టీకి లాయల్ గా పనిచేసిన వారికే ఈ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కానీ తెలంగాణలో మాత్రం కొందరు నేతలు సీఎం సీటే టార్గెట్ గా పనిచేస్తున్నారు. సీఎం సీటు కోసం పార్టీపై తిరుగుబాటు చేస్తున్నారు. 3 పార్టీలకు రెబల్స్ గా చుక్కలు చూపిస్తున్నారు. బలమైన వాయిస్ తో సొంత పార్టీనే ముప్పు తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ ఈ 3 పార్టీలో రెబల్ లీడర్స్ ఉన్నారు. వీరు పార్టీలో కంటిన్యూ అవుతూనే కొరకరాని కొయ్యగా మారుతున్నారు. వీరి చర్యలతో 3 పార్టీల నేతలు టెన్షన్ పడుతున్నట్టు తెలుస్తుంది. రోజులుగా బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ దుమారం రేపుతుంది. ఎమ్మెల్సీ కవిత కేసీఆర్ కు లేఖతో మొదలైన లొల్లి ఇంకా చల్లారడం లేదు. అయితే కవిత లేఖాస్త్రాన్ని సంధించిన తరువాత బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా కేటీఆర్ ను టార్గెట్ చేసి కేసీఆర్ చుట్టూ దయ్యాలు ఉన్నారంటూ విమర్శించారు. కేసీఆర్ ను దేవుడితో పోలుస్తూ బీఆర్ఎస్ పార్టీకి చేయాల్సినంత డ్యామేజ్ చేస్తూనే ఉన్నారు. బీసీ రిజర్వేషన్ల ఆర్డినెన్స్ మోసమని బీఆర్ఎస్ విమర్శలు చేస్తుంది. కవిత మాత్రం కాదు, మంచిదేనంటూ ఇంట్లో సంబరాలు చేసుకున్నారు. అయితే కవిత బీఆర్ఎస్ విధానాలను వ్యతిరేకిస్తూ తన రాజకీయం తాను చేసుకుంటూ వెళ్తున్నారు. ఇలా బీఆర్ఎస్ పార్టీపై తిరుగుబాటు చేస్తూ కేటీఆర్ నాయకత్వాన్ని ఎట్టి పరిస్థితుల్లో అంగీకరించేది లేదని అంటున్నారు. అయితే బీఆర్ఎస్ పార్టీకి కవిత చేస్తున్న డ్యామేజ్ అంతా ఇంతా కాదన్న విషయం తెలిసి కూడా ఆమెపై చర్యలు తీసుకునేందుకు గులాబీ హైకమాండ్ జంకుతుంది. ఒకవేళ కవితపై చర్యలు తీసుకుంటే ఆమె మరింత రెచ్చిపోయి బీఆర్ఎస్ ను మరింత చీల్చడం ఖాయమని భయపడి చర్యలు తీసుకునేందుకు జంకుతున్నట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ పార్టీ కూడా ఇదే పరిస్థితి ఎదుర్కొంటోంది. సీఎం రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బలంగా వాయిస్ వినిపిస్తున్నారు. మంత్రి పదవి దక్కలేదన్న అసంతృప్తి రాజగోపాల్ రెడ్డితో రోజురోజుకు పెరిగిపోతుంది. అందుకే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి 10 ఏళ్ల ప్రకటనపై విరుచుకుపడ్డారు. సీఎం కామెంట్స్ కాంగ్రెస్ పార్టీ విధానాలకు వ్యతిరేకమని ప్రకటించారు. అధికార పార్టీలో కొనసాగుతూనే రాజగోపాల్ రెడ్డి ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. గతంలో కూడా కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకిస్తూ కేసీఆర్ పాలనను రాజగోపాల్ రెడ్డి మెచ్చుకున్నారు. ఆయన ప్రకటనతో కాంగ్రెస్ నేతలంతా షాక్ అయ్యారు. అయితే మంత్రి పదవి రాలేదన్న కారణంగానే ఇలా తిరుగుబాటు చేస్తున్నారన్న టాక్ వినిపిస్తుంది. ఇవాళ రేపో మరికొందరు నేతలు కూడా తిరుగుబాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలా ఉంటే క్రమశిక్షణకు మారుపేరుగా నిలుస్తున్న బీజేపీలోనూ తిరుగుబాటుదారులు పెరిగిపోతున్నారు. పార్టీ చీఫ్ ఎంపిక విషయంలో మొదలైన లొల్లి ఇప్పుడు హైకమాండ్ కు తలనొప్పిగా మారింది. పార్టీలో తన వర్గానికి అన్యాయం జరుగుతుందని ఈటెల రాజేందర్ ఆరోపిస్తున్నారు. ముఖ్యంగా హుజూరాబాద్ లో బండి సంజయ్ వర్గం తమ అనుచరులను తొక్కేస్తున్నారని మండిపడ్డారు. ఒకానొక దశలో బండి సంజయ్ పై పరుష పదజాలంతో రెచ్చిపోయారు. ఇప్పుడు ఈ ఇద్దరి వ్యవహారం పార్టీని షేక్ చేస్తుంది. ప్రస్తుతానికి ఇద్దరు నేతలకు హైకమాండ్ సర్ది చెప్పినా అది నివురుగప్పిన నిప్పులా కనిపిస్తుంది. అయితే బీజేపీలో ఈటెల రాజేందర్ కు జరుగుతున్న అన్యాయాన్ని అనుచరులు తట్టుకోలేకపోతున్నారు. పార్టీపై తిరుగుబాటు చేయాల్సిందేనంటూ ఆయనపై ఒత్తిడి పెంచే ప్రయత్నం చేస్తున్నారు. అంతకుముందు గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కూడా సొంత పార్టీ నేతలపై తిరుగుబాటు చేశారు. పార్టీ కొత్త చీఫ్ ఎంపికపై ధిక్కార స్వరం వినిపించారు. పార్టీలో సీనియర్లను షెడ్డుకు పంపించాలని హైకమాండ్ కు సూచించారు. ముఖ్యంగా కిషన్ రెడ్డిని టార్గెట్ చేస్తూ రాజాసింగ్ చేసిన కామెంట్స్ కాషాయ పార్టీకి కంటి మీద కునుకు లేకుండా చేశాయి.
చివరకు ఆయన పార్టీకి గుడ్ బై చెప్పేసి బయటకు వెళ్లిపోయారు. మొత్తంగా 3 పార్టీల్లోనూ రెబల్ స్టార్స్ తమదైన ముద్ర వేస్తున్నారు. వారి సమస్యలు ముదిరి పాకాన పడతాయో సర్దుబాటు అవుతాయో వేచి చూడాల్సిందే.